మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ప్రశస్తమైన నామంలో ఈ ఆరాధనకు కూడి వచ్చిన అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? అందరూ బాగున్నా? బాగున్న వారందరూ ఒకసారి సంతోషంగా చెబుదాం హల్లెలూయా. మంచిది, చక్కగా వాక్యాన్ని విందాం, చదువుదాం. పరిశుద్ధ గ్రంథము నుంచి తిమోతి పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుదాం. సంఘముతో యేసుక్రీస్తుల వారు సెలవిస్తున్న మాటను గమనిస్తే, రాబో కాలమందు మంచి పునాది తమ కొరకు వేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరము ఇల్లు కడతాం. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇల్లు ఎవరు కట్టలేదో చేతులు ఎత్తండి. ఇల్లు ఇంకా కట్టలేదయ్యా. దేవుడు మీ అందరికీ సొంత గృహాలు ఇచ్చునుగాక. ఆమేన్. మీరు పునాదులు వేయుదురుగాక. ఆమేన్. మంచిది. ఇల్లు కట్టునకు ముందు ఏం చేస్తారంటే ఇంటికి పునాది తీస్తారు. మన ఊర్లో గునాది అంటారు. మంచిది, ఏదైనా ఒకటే పునాది. ఇప్పుడు ఈ పునాది ఎందుకు తీస్తారు అని మనం చూస్తే, ఆ ఇల్లు గట్టిగా స్థిరంగా ఉండాలని. బైబిల్లో మనం చూస్తే 2 కుటుంబాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఒక కుటుంబం ఏమో ఇసుక మీద పునాది వేసుకుంది, ఇంకొక కుటుంబము బండ మీద వేసుకుంది. గొప్ప తుఫాను వచ్చింది, గాలులు వచ్చాయి, 4 దిక్కుల గాలులు వచ్చి కొట్టగా ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయింది. అయితే బండ మీద కట్టబడిన ఇల్లు నిలబడింది. కారణం ఏంటంటే, ఒక ఇంటికి పునాది ఉంది, ఒక ఇంటికి పునాది లేదు. ఆ బండ ఎవరంటే క్రీస్తు. ఇప్పుడు నీ పునాది ఎవరి మీద వేయబడాలి? నువ్వు పరలోకంలో చేరాలంటే, నువ్వు పరలోక రాజ్యానికి వారసులుగా నువ్వు మార్చబడాలంటే, నీవు నీ పునాదిని యేసుక్రీస్తు మీద వేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకోవాలి. నువ్వు వేసుకోవాలి నీ పునాది యేసయ్య మీద. అక్కడ ఒక ఇల్లు, ఆ బండ మీద ఎప్పుడైతే పునాది వేసుకున్నారో వారు దీవించబడ్డారు. పునాది వేసుకొనని వారు పడిపోయారు. ఈరోజు దేవుణ్ణి వెంబడిస్తున్న నీవు దేవుని మీద నీ పునాది కట్టుకోవాలి. ఎందుకమ్మా దేవుని సన్నిధికి రాలేదు, వాక్యం వినొచ్చు కదా వచ్చి అంటే, అయ్యా ఆ వాక్యం నాకే చెప్తున్నారయ్యా, నా గురించే చెప్తున్నారయ్యా, అందుకనే రాలేదు అంటే, ఈమె పునాది సరిగా ఉన్నట్ట లేనట్ట చెప్పండి. నీ పునాది యేసుక్రీస్తుల మీద ఉంటే, అక్కడ 2 ఇళ్ళు ఉన్నాయి. అది 2 జీవితాలకు సాదృశ్యం. ఒకరి జీవితాన్ని మనం చూస్తే, గాలి వచ్చింది పడిపోయింది, వర్షం పడ్డది పడిపోయింది, ఇబ్బందులు వచ్చాయి పడిపోయింది. కానీ ఒకరి జీవితం చూస్తే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ పునాది పడలేదు, ఆ ఇల్లు పడలేదు. నీవు ఎలా ఉండాలంటే క్రీస్తు మీద కట్టబడిన పునాది వలె ఉండాలి.
నీ పునాది పడిపోతుంది. అంటే నీ పునాది సరిగా లేదని. పునాది ఎన్ని రాళ్ళతో వేస్తారు చెప్పండి? ముందు గుంత తీస్తారు, తర్వాత రాళ్ళు పేర్చుకుంటూ పోతారు. అంటే ఒక రాయి పక్కన ఒకటి సరిగ్గా జాయింట్ కూర్చుకొని పునాది వేస్తారు. అదే పిల్లర్లు కడతా ఉంటే లోతుగా గుంత తీసి పునాది వేస్తారు. ఆ పునాది వేసేటప్పుడు ఉత్త సిమెంట్ పోయరు. ఏం చేస్తారు? ముందు కడ్డీలు కడతారు, కడ్డీలు నిలబెట్టరు. ఆ కడ్డీలకు ఒకటి జాయింట్ వేస్తారు బైండింగ్ వైర్తో. అంటే ఇక్కడ ఈ పునాదిని చూస్తే రాళ్ళతో కొట్టబడిన దాన్ని ఒక రాయి పేర్చినారు. అలాగే పిల్లర్లు వేసేటప్పుడు ఆ కడ్డీలు వేసి ఐరన్ వేసి ఒకదాన్నొకటి జాయింట్. అనగా నీవు ప్రతిదినము మనకు వస్తున్న వినబడుతున్న వాక్యాలను వంట కొట్టుకొని బలాలి. ద్రాక్ష తీగలు ఆ పందిరికి అంటు కట్టబడితే అది ఫలిస్తుంది. నీవు వాక్యానికి అంటుపట్టబడాలి. సంగమునకు అంటు కట్టుకొనబడి ఉంటే నీ పునాది రాబో కాలమునకు గట్టిగా స్థిరంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్య భాగాన్ని మనం చదువుదాం. తిమోతి ఆయనకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుదాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనం బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎలా ఉండాలంట మనము? నీ పునాది గట్టిగా ఉండాలంటే కొన్ని మాటలు దేవుడు చెప్తున్నాడు. విశ్వాసులకు నీవు మాదిరిగా ఉండు. మనందరం ఎవరుమి? విశ్వాసులమా పిశాచులమా? నేను విశ్వాసిని అనే వాళ్ళు చేతులు చూపియండి. దేవుడు మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఎత్తని వాళ్ళందరూ పిశాచులేంగా. దాని అర్థం అది. రాజుగారు పెద్ద కోడలు మంచిది అన్నారంట. అంటే చిన్న కోడలు చెడ్డదని అర్థం. అంటే ఎత్తిన వాళ్ళు విశ్వాసుల మన్నోళ్ళు ఎత్తలేకపోతే జాగ్రత్త, మీరు పిశాచుల పక్కన కూర్చున్నారు. అయితే వాక్యంలోకి వెళ్దాం. మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలి? మాదిరి. నిన్ను చూసి ఇంకొకరు ఇలా ఉంటే బాగుంటుంది అని నేర్చుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మాదిరి. నువ్వు మాదిరిగా ఉన్నావా? సంఘములో విశ్వాసులు ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేంట్లో మాదిరిగా ఉండాలంటే మాట. మనందరికీ నోట్లో నుంచి ఏమొస్తాయి? నీకు మాటలు రావాలా, బూతులు రాకూడదు, సరసోక్తులు రాకూడదు. వాక్యం చెప్తుంది విశ్వాసులు దేంట్లో మాదిరిగా ఉండాలంటే మీ మాటలో మాదిరిగా ఉండాలా. అవునంటే అవును, కాదంటే కాదు. అనవసరమైన పెక్కు మాటలు పలికే బుద్ధిహీనుడిగా నువ్వు ఉండకూడదు. నువ్వు పెద్దవాడివైనా నువ్వు మాదిరిగా ఉండాలా. నువ్వు యవనస్తుడివైనా నువ్వు నీ మాటలో మాదిరిగా ఉండాలా. తర్వాత ప్రేమలో నువ్వు మాదిరిగా ఉండాలా. విశ్వాసములో నీవు మాదిరిగా ఉండాలా. ఎవరికంటే విశ్వాసులకు. నీ పునాది ఎప్పుడు గట్టిగా ఉంటుందంటే మాదిరిగా నువ్వు ఉండాలి. ఒక ఆయన సేవ చేస్తున్నాడు. సేవ చేస్తూ ఉంటే వాళ్ళ విశ్వాసులు కూడా ఆయనతో పాటు వెంబడిస్తున్నారు. ఇప్పుడు పాస్టర్ గారు ఏమంటాడంటే అప్పుడప్పుడు ఇట్లా అంటాడు. ఏమంటాడు? ఇట్లా హల్లెలూయా ఇట్లా అంటాడు. ఇప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా ఏం మొదలుపెట్టినారు? హల్లెలూయా అనడం మొదలుపెట్టినారు.
ఒకరోజు పాస్టర్ గారిని అడిగారంట వేరే వాళ్ళు, అయ్యా మీరు ఇలా ఎందుకు అంటున్నారంటే, బాబు నేను సేవ చేయకముందు కండక్టర్ ఉద్యోగం చేస్తుంటే అప్పుడు ఈ చేతిలో టికెట్లు, ఈ చేతిలో పైసలు, ఇప్పుడు బ్యాగ్ జారిపోతుంటే ఏమంటాడు ఆయన? ఎగేసుకుంటాడు ఇట్లా. అలాగా చేసావని అందుకని ఇట్లా అంటాను, నాకేం నరాల బలహీనత లేదు. ఇప్పుడు మరి నీ దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది అసిస్టెంట్లు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇట్లా అంటున్నారు కదా, వాళ్ళు కండక్టర్లా అంటే లేదు, వాళ్ళు కాపీ క్యాట్లు. అంటే పెద్ద పాస్టర్ ఏం చేస్తే వీళ్ళు ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెప్తుందంటే ఇట్లా ప్రవర్తనలో కాదు మాదిరి, ఇట్లాంటి శాస్త్రాలు కాదు. ఎరా సినిమాలు చూస్తున్నావు అంటే, మా పాస్టర్ గారు కూడా సినిమాలు చూస్తాను, నేను చూస్తా. నువ్వు ఆయన్ని కాదు మాదిరి పెట్టుకోవాల్సింది, యేసయ్యను మాదిరిగా ఉంచుకోవాలి. వాక్యం అదే చెప్తుంది. నీ పునాది ఎవరి మీద? యేసయ్య మీద నీ పునాది కట్టబడాలి. నీ పునాది ఎవరి మీద ఉంది ఈరోజు? మనుషుల మీద కాదు, ఊర్ల మీద కాదు. నీ పునాది యేసయ్య మీద కట్టబడాలి. ఎప్పుడు నువ్వు కట్టబడతావంటే నీ మాటలో మాదిరిగా ఉన్నప్పుడు. నీ మాటలు అందరికీ మాదిరిగా ఉండాలి. నువ్వు ఇప్పుడు ప్రశ్నించుకోవాలి, నా మాటలు ఎట్లున్నాయి? నా మాటలు పొలాల్లో వేరు, ఇంటి దగ్గర వేరు, పెళ్ళిలో వేరు, ఫంక్షన్లో వేరు. ఏం బాగా చూస్తే మెతక అనుకుంటే నువ్వు కూడా పవర్ఫుల్ యాడంటే ఆడ మారుస్తుంటాను నేను కూడా మాటలు. చర్చిలో అయితే హల్లెలూయా వందనాలు తప్ప ఏం రావు, బయటికి పోతే. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు విశ్వాసిగా ఉన్నావా, నీ మాటలు ఇతరులకు మాదిరిగా ఉండాలి. అబ్బా ఈయన దేవుని నమ్ముకున్నాడు అనుకుంటా, మాటలు చూడు ఎంత బాగున్నాయో అని నీ మాటలు మాదిరిగా ఉండాలి. రెండవదిగా ప్రవర్తనలో. రూతు గురించి ప్రవర్తన ఉంటుంది. ఏమనంటే మునుపటి ప్రవర్తన విషయము కంటే ఇప్పుడున్న ప్రవర్తన ఇంకా మంచిది. మన ప్రవర్తన ఎలా నడుస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఏ విధంగా ఉన్నాం, సమాజంలో ఎలాగో ఉన్నాం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ప్రేమలోను నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమ అంటే పోయి నువ్వు ఏదేదో కాదు, నువ్వు మాటలోనే ప్రేమ ఉండాలి, నీ ప్రవర్తనలో ప్రేమ ఉండాలి. మాటలో వందనాలు అక్క, వందనాలు జేజీ, బాగున్నావా, ఆ ప్రేమ చాలు. నీ ప్రవర్తనలో నీళ్ళు తాగు అనేది చూడు, అవా నీళ్ళు తాగు అనేది చూడు. ఏది బాగుంది? రెండోసారి చెప్పినది బాగుంది. అటు నీళ్ళు తాగుగా వచ్చినలే, టీ తాగుగా వచ్చినలే. అదే మాదిరి ప్రేమ అంటే మాటలో ప్రేమ కనపడాలి. ఓ వందనాలమ్మా, ఆడ నేను పోకపోతే యేసయ్య ఫీల్ అవుతాడు అన్నట్టు ఉరుకుతుంటారు. ఏం అవసరం? ఆగి ఆలోచించి పలకరించు. దేవుడు ప్రేమలోనూ నీ మాటలు హార్డ్గా ఉండకూడదు. అంటే మన మాటలు ఎట్టుండాలి చెప్పండి? ఎలా ఉండాలి? ప్రేమగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. అది కూడా ఉంది. ఎవరితో ప్రేమగా ఉండాలి? ఇంట్లో వాళ్ళతో, సంఘస్థులతో ప్రేమగా ఉండాలి. ఇంకా పనికి పోయేటప్పుడు అన్నా కలుపుకు రమ్మంట, అక్కడ అవసరం లేదమ్మా. జ్ఞానంతో నువ్వు ప్రవర్తించాలి. భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉండాలి, పిల్లల మధ్యలో ప్రేమ ఉండాలి, విశ్వాసుల మధ్యలో ప్రేమ ఉండాలి. వాడితో మామూలుగా మాటలో ప్రవర్తనలో నువ్వు మాదిరిగా ఉండాలి. మామూలుగా చెప్తున్నా, బయట నువ్వు అట్లున్నావు అనుకో, అబ్బా పగలమారి ఎందుకు అనిపించుకోవాలా? దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెప్తుందంటే నీ మాటలో మాదిరిగా ఉండాలి నువ్వు. తరువాత నీ ప్రవర్తనలో మాదిరిగా ఉండాలి, ప్రేమలో నీవు మాదిరిగా ఉండాలి. తరువాత విశ్వాసములో, దేంట్లో? విశ్వాసములో నువ్వు మాదిరిగా ఉండాలి.
యేసు ప్రభు దగ్గరికి ఆమె వచ్చింది. వచ్చి, అయ్యా నా కూతురు దయ్యం పట్టిందయ్యా, ప్రార్థన చేయి అంటే, ఇది నీకు చేసేది కాదులే అమ్మా అన్నట్టుగా యేసు ప్రభువుల వారంటే, ఆమె మళ్ళీ అడిగింది, అయ్యా అవును అనుకో అయ్యా, నేను కుక్కని అనుకోనయ్యా అంటే, యేసుప్రభు అన్న మాట, నీ విశ్వాసము గొప్పది. ఇశ్రాయేలీలో కూడా ఎంత విశ్వాసాన్ని నేను చూడలా, దేవుని బిడ్డల్లో కూడా నేను ఎంత విశ్వాసాన్ని చూడలే. కారణం ఏంటంటే ఆ తల్లిలో విశ్వాసము చాలా గొప్పది. నీ విశ్వాసం ఎట్టుండాలంటే మాదిరిగా ఉండాలి. ఏం చేసింది ఆమె? యేసయ్య దగ్గరకు వచ్చి అడిగింది, బతిమలాడింది. నువ్వు ఏదైనా కావాలంటే దేవుని సన్నిధిలో అడుగు, బ్రతిమలాడు. ఇంట్లో ప్రార్థన చేయి, జరగలేదా మందిరంలో ప్రార్థన చేయి, ఉపవాస ప్రార్థన చేయి, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి. ప్రార్థనా శక్తి నాకు కావాలని దేవుణ్ణి అడుగు, నీకు దేవుడు నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు విశ్వాసములో మాదిరిగా ఉండాలి. ఎవరికంటే ఇతరులకు మాదిరిగా ఉండాలి. అమ్మ ఎక్కడికి పోతున్నావు ప్రార్థనకి? హల్లెలూయా. నీవు విశ్వాసాలకు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. అప్పుడు నువ్వు వేసుకున్న పునాది గట్టిగా ఉంటుంది. ఇప్పుడు పునాదిగా బాగా గట్టిగా ఉందనుకో, నీ తర్వాత తరం కూడా వాళ్ళు మనుషులు పోతుంటారు కానీ మిద్దెలు అట్టనే ఉంటాయి. కారణం ఏంటంటే పునాది, నీ జీవితం కూడా పునాది గట్టిగా వేసుకుంటే, నీ హృదయంలో దేవుని మాటలు పునాది గట్టిగా వేసుకుంటే, నీ పిల్లలు కూడా వాటి నుంచి తొలగిపోరు. ఏ రోజైనా సరే వారిని కూడా దేవుడు పట్టుకొని ఆయన రక్షణను అనుగ్రహిస్తాడు. దేవుడికి విశ్వాసములో నువ్వు మాదిరిగా ఉండాలి. విశ్వాసములో ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. ఈ రోజుల్లో ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరూ అంతకంతకు విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నారు. భారతదేశంలో చాలామంది విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నారు. నీవు ఎదుగుతున్నావా విశ్వాసంలో? నువ్వు విశ్వాసంలో ఎదుగుతున్నావా? విశ్వాసములో నువ్వు ఎలా ఉండాలంటే ఒక మాదిరిగా ఉండాలి. రోజు రోజుకు ఆవగింజంత విశ్వాసం, అంటే డౌట్లు లేని విశ్వాసం నీలో ఉండాలి. చేస్తాడా చేయడాని కాదు, చేస్తాడు అని నీలో విశ్వాసం ఉండాలి. నీలో విశ్వాసం లేనప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? విశ్వాసం లేదనుకో, ఇదిగో అయ్యా నంద్యాలకు పలానా ఆయన వస్తున్నాడు రా, నువ్వు పోతావు. కారణం ఏంటంటే నీలో విశ్వాసం లేదు. నీలో విశ్వాసం ఉంటే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. నీలో విశ్వాసం లేదనుకో, నీలో కార్యం జరగదు. ఆ విధంగా నువ్వు విశ్వాసములో మాదిరిగా ఉండాలి. దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత పవిత్రతలోను ఎలా ఉండాలి? మనము పవిత్రత ఉండాలి. పరిశుద్ధత ఒక విశ్వాసికి చాలా అవసరం. వాక్యం అదే చెప్తుంది, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మాదిరిగా దేంట్లో అంటే పవిత్రతలో. ఎలా ఉన్నావు? నీ మాటలు ఎట్లున్నాయి? పవిత్రంగా ఉన్నాయా లేదా? నీ చూపులు ఎలా ఉన్నాయి? పవిత్రంగా ఉన్నాయా లేదా? నీ ప్రవర్తన ఎలా ఉంది? పవిత్రంగా ఉన్నాయా లేదా? 4వ అధ్యాయంలోకి వద్దాం, మళ్ళీ మొదటి వచనాన్ని చదువుదాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నారు. ఇక్కడ దయ్యముల బోధ యందు లక్ష్యముంచి, ఏంటి? ఏం బోధ అంట ఇది? చెప్పండి గట్టిగా. ఏ బోధ? దయ్యాల బోధ. దేవుని బోధ ఉంది, పరిశుద్ధుల బోధ ఉంది. దయ్యములు కూడా ఏం చేస్తాయంట? బోధిస్తాయి. బోధ ఉంటుంది, ఏం అవసరం లేదు. ఈ పండు తిను చాలు,
ఈ పండు తిను, నీకు సంతానం కలుగుతుంది. ఇదేం బోధ చెప్పండి? ఏం బోధ? మీరు చెప్పండిలే. రాజన్న నువ్వు చెప్పు. పండు తింటే అవుతుందా? ఇప్పుడు బైబిల్లో హన్న ఏం చేసింది? దేవుని మందిరానికి వెళ్ళి మోకరించి పండు తిను అన్నాడా? చెప్పండిలే. పండు తిను అనిలా. ఏమన్నాడు తెలుసా? ఇదిగో అమ్మా, నువ్వు ప్రార్థన చేసుకున్నావు, మరుసటి సంవత్సరానికి నీ గర్భములో కుమారుడు అడుగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది విశ్వాసానికి సంబంధించినది. ఒకవేళ అయ్యా నాకు వరకు ప్రార్థన చేయి, నేను విశ్వాసంతో దేవుణ్ణి అడుగుతున్నా, నా గర్భఫలమే దేవుడు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఏది నిజమైన బోధ, ఏది దయ్యముల బోధ అని నీవు ఏం చేసుకోవాలి? జ్ఞానముతో ప్రవర్తించాలి. ఎలా, దేనికి మాదిరిగా ఉండాలి అని మనం చూస్తే, పరిశుద్ధకు మాదిరిగా ఉండాలి, విశ్వాసానికి మాదిరిగా ఉండాలి, ప్రేమలో మాదిరిగా ఉండాలి. దేవుడు ఆ విధంగా ఉంటేనే నిన్ను పరలోక రాజ్యములో వారసునిగా చేస్తాడు. దేవుడికి స్తోత్రం. నాది ఎప్పుడు గట్టిగా ఉంటుందంటే నీవు మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలి? మాదిరి. ఫర్ ఎగ్జాంపుల్, నీ కొరకు నీ గురించి చెప్పాలి, నీ గురించి దైవజనుడు సాక్ష్యం చెప్పాలా. దైవజనుడు దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్తాడు. ఎప్పుడు తెలుసా? పరలోక రాజ్యంకు వెళ్ళిన తర్వాత నీ గురించి సాక్ష్యం చెప్తారు. అయ్యా, ఇతను దేవుని మందిరంలో నమ్మకంగా ఉన్నాడు, ఇతను లేడు. నమ్మకంగా ఉంటే మెండైన దీవెనలు ఇక్కడ కలుగుతాయి, పరలోకములో కలుగుతాయి. మెండైన దీవెనలు కలగాలంటే నీవు ఉన్నంతలో నమ్మకంగా ఉండాలి. దయ్యముల బోధ యందు మీరు లక్ష్యముంచక. ఎవరి మీద? దయ్యముల బోధ మీద మీరు లక్ష్యముంచక. ఇంకొక వాక్యం చదువుదాం. 3వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాలు చదువుకుందాం. చదవమ్మా. పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును. తర్వాత 4వ అధ్యాయం 2వ వచనమ్మా. సమయమందును అసమయందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఏం చేయాలి? దైవజనుడు ఏం చేయాలి? సంఘాన్ని సంపూర్ణ దీర్ఘశాంతముతో ఉపదేశం చెప్పాలి, ఖండించాలి, తర్వాత ఏం చేయాలి? గద్దించాలి, తర్వాత బుద్ధి చెప్పాలి. ఎందుకనగా 3వ వచనం, ఎందుకనగా జనులు హితబోధను సహింపక. అక్కడ చూస్తే ఆరోగ్యకరమైన బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని. ఎందుకనగా జనులు హితబోధను సహింపక. ఏంటి? చాలామంది దేవుని బిడ్డలు ఎట్లంటే దురద చెవులు గలవారై వాక్యాన్ని ఖండిస్తే, ఉపదేశిస్తే, బుద్ధి చెప్తే నచ్చట్లేదంట. బైబిల్లో అదే చెప్తుంది. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధ. ఏంటది? దురాశలకు అనుకూలమైన బోధలు వాళ్ళు వింటూ సత్యమునకు చెవి నియ్యక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. 2026 సంవత్సరాల క్రితం ఈ వాక్యాలు చెప్పబడ్డాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. జనులు ఎలా ఉంటారంటే కల్పనా కథల వైపు వెళ్తారంట. పిట్ట కథలు వినడానికి, అనవసరమైన అవి ఇవి వినడానికి పోతారంట. వాక్యం చెప్తుంది, ఇదిగో జాగ్రత్త, మిమ్మల్ని దైవజనుడు ఏం చేయాలంటే ఖండించాలి,
బుద్ధి చెప్పాలి. తర్వాత నువ్వు దేవునిలో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా మాదిరిగా ఉండాలని ఆ దైవజనుడు హెచ్చరిస్తే నువ్వు పరలోక రాజ్యంలో వారసునిగా ఉంటావు. దేవునికి ఎవరిని ప్రేమించాలంటే ఖండించి బుద్ధి చెప్పే వాళ్ళను, వారి బోధను నువ్వేం చేయాలి? ప్రేమించాలి. పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తుల వారు, తండ్రి అయిన దేవుడు, వీళ్ళు ఎప్పుడు తప్పులు చేస్తుంటే చెయ్యి ఏం కాదులే అన్నారా? ఏం చేస్తారు వాళ్ళు? దేవుడు బుద్ధి చెప్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు బుద్ధి చెప్తాడు. వారి బోధలు అలాగే ఉంటాయి. ఒకసారి బైబిల్లో చూస్తే అననీయ సపీరా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పొలం అమ్మారు, డబ్బులు తెచ్చారు, దైవజనుడికి ఇచ్చారు. దైవజనుడికి ఇచ్చిన తర్వాత పోనీలే ఎంతో కొంత అని పరిశుద్ధాత్మ దేవుడు అనలే. ఏంటి? భార్యాభర్తలు ఉన్నారు, పొలం అమ్మారు, డబ్బులు వచ్చాయి. డబ్బులు వచ్చిన తర్వాత దైవజనుడి దగ్గర పాదాల దగ్గర పెట్టారు. నాకన్నా చేతికి ఇస్తున్నారు, పాదాల దగ్గర పెట్టారు. పాదాల దగ్గర పెట్టిన తర్వాత ఒకటే మాట, ఇదిగో ఎందుకయ్యా నువ్వు కొంత దాచుకొని కొంత తీసుకొస్తున్నావు? ఇట్లా చేసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు మోసం చేస్తున్నావు? ఒక్కటే మాట, అక్కడే బడి చచ్చాడు. తర్వాత వాళ్ళ ఆవిడ వచ్చింది. వాళ్ళ ఆవిడ ఇది జరిగిందని తెలుసుకోలే. ఆమె కూడా వచ్చి, ఇంతకే అమ్మితిరా అమ్మా? ఇంతకే అమ్మామయ్యా, ఇంతకే అమ్మాము అని చెప్తే ఆమె కూడా పడి చచ్చింది. ఇప్పుడు ఎవరు అనుభవించారు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం మోసం చేయలేం. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉంటాడు, నీ ఇంట్లో ఉంటాడు, నీ హృదయంలో ఉంటాడు. ఆయన ఆత్మ గనుక ఆయన ఆత్మ దేశమంతా సంచారం చేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మను దేవుణ్ణి మోసం చేయాలని ప్రయత్నం చేయకు. అపవాదికి చోటు ఇవ్వద్దు. పరిశుద్ధాత్మ దేవుని మోసం చేయొద్దు. ఇప్పుడు దైవజనుడు పేతురు పోయి చూశాడు వాళ్ళు ఎంత కమ్మారని. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించాడు, బుద్ధి చెప్పాడు. సంఘములో దైవజనుని కూడా చాలామంది మోసం చేయాలని అట్లనే అనుకుంటుంటారు. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అదే తిమోతి పత్రికలోకి వద్దాం. మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 చదవండమ్మా. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అటివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని సచ్చారు. విశ్వాసులు ఏమైనారంట? విశ్వాసులు ఏమయ్యారు? తమ్మును తామే పొడుచు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఇప్పుడు ఎవరి కొరకు ఈ అననీయ సపీరా వాళ్ళు చేశారంటే ధనం కోసం. దేనికోసం? ధనం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు. ధనం కోసం మీరు పరలోక రాజ్యాన్ని మీరు పోగొట్టుకోమాకండి. ఎందుకనగా నీ పునాది గట్టిగా వేసుకోవాలి. నువ్వు విశ్వాసములో మాదిరిగా ఉండాలి, ప్రేమలో మాదిరిగా ఉండాలి, పవిత్రతతో మాదిరిగా ఉండాలి, నీ మాటల్లో మాదిరిగా ఉండాలి. నీ ధనాపేక్షకు మాదిరిగా కాదు, నువ్వు ధనాపేక్షను చంపివేయాలి. ఎందుకంటే పూర్వకాలము ధనం కోసం ప్రాణాలను తమను తాము పొడుచుకునే వాళ్ళు ఉన్నారు. ధనాపేక్ష, డబ్బు పిచ్చి ఉండకూడదు. సంపాదించుకోవద్దని దేవుడు ఎప్పుడు చెప్పడు. నువ్వు కష్టపడు 6 దినాలు, రోజుకు 1000 కాదు 10,000 వచ్చే పనికైనా పో, కానీ 7వ రోజు దేవుని దగ్గరికి రా. దేవునికి నీకు ఇచ్చిన దాంట్లో దేవునికి చెల్లించు, ఎంతైనా సంపాదించుకో. దేవుడు చెప్పాడు. నువ్వు దేని కొరకు పరిగెత్తాలంటే దేవుని కొరకు పరిగెత్తాలి, పరిచర్య కొరకు పరిగెత్తాలి, సువార్త కొరకు పరిగెత్తాలి.
నువ్వు ధనాపేక్ష కలగకుండా నీ పునాది విశ్వాసం మీద, దేవుని మీద కట్టుకోవాలి. దేవుణ్ణి మోసం చేయడానికి నువ్వు పునాది వేసుకోకూడదు. అమ్మయ్య ఎవరు చూడలేదులే, నేను సినిమా చూస్తా ఈరోజు, మోసం చేసుకోకూడదు. ఎవరు చూడలేదులే, నేను షాడీలు చెప్పకూడదు. వీలైతే కుటుంబాన్ని కట్టాలి కానీ పడగొట్టకూడదు. విశ్వాసాన్ని కట్టాలి కానీ విశ్వాసాన్ని పడగొట్టకూడదు. విశ్వాసములో ఎదిగేటట్లుగా మనం చేసుకోవాలి. నమ్మకములో ఎదిగేటట్లుగా మనల్ని మనం పురికొల్పుకోవాలి. కాబట్టి మీరు ఈ విషయాలలో ఎలా ఉండాలంటే వాక్యం చెప్తుంది, మాదిరిగా మీరుండాలి. ఎలా ఉండాలి? విశ్వాసములో, భక్తిలో, ప్రేమలో నేను మాదిరిగా ఉంటాను అనేవాళ్ళు చేతులు చూపించండి. మాదిరిగానే దేవుడు మిమ్మల్ని అందరినూ మాదిరిగా చేయునుగాక. ఆమేన్. తర్వాత ఇంకొక వాక్యాన్ని మనం చదువుదాం. తిమోతి పత్రిక, మొదటి పత్రిక, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధం అనుకొను మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. నీకు ఏది లాభం కలిగిస్తుంది ఈ భూమిలో మీద అని మనం చూస్తే దైవభక్తి. ఏం భక్తి? దేవుణ్ణి భక్తి చేయాలి. యా దేవుడైనా ఒకటే కాదు, అందరూ వేరు. యేసు ప్రభుల వారు వేరు. ఆయన పరిశుద్ధుడు, ఆయన కామ క్రోధ మోహ మదమాశ్చర్యం లేనివాడు, దేవుడు అని పిలవడానికి యోగ్యుడు. కాబట్టి మీరు దైవభక్తి చేయాలి. ఏ భక్తి చేయాలి? దైవభక్తి నీకు లాభసక్తమైనది. తర్వాత 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. 2:10 తిమోతి మొదటి పత్రిక 2:10. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా తమ్మును తాము అలంకరించుకొనవలెను. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. అలంకరించుకోవాలి. దేని చేత అలంకరించుకోవాలంటే సత్క్రియలు, అంటే మంచి క్రియల చేత నీవు అలంకరించుకోవాలి. సత్క్రియలు, మంచి క్రియలు నువ్వు చూస్తుండగానే పలానామా పర్వాలేదులే అనుకోవాలి. కానీ మన ఊరిలో చెప్పరయ్యా అంటే మన ఊరు గురించి వదిలేసేయి. దేవుని దృష్టికి యోగ్యునిగా నువ్వు ఉండు, మాదిరిగా ఉండు. ఇప్పుడు దైవభక్తి నీకు లాభము ఏంటి? మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు కూర్చొని వాక్యం వింటున్నాం. ఇది భక్తే కాదా? చెప్పండి నోరు తెరిసి. దైవభక్తి నీకు లాభమా నష్టమా? లాభము. అక్కడ చాలామంది ఉన్నారంట. నోవహు ఒక్కడే నీతిమంతుడు. నోవహు ఒక్కడు, ఫీడ్బ్యాక్ రైట్ చేయి. నోవహు ఒక్కడే నీతిమంతుడు, యథార్థవంతుడు. ఇప్పుడు ప్రాంతంలో చాలామంది ఉన్నారు. వాళ్ళలో నోవహు కుటుంబం మాత్రమే నీతిమంతుడు. ఏం లాభం కలిగింది? దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ భూమి మీదకి ప్రచండమైన వర్షం రాబోతుంది. మీరేం చేయాలంటే మీరు మొత్తం సర్దుకొని ఓడలోనికి రండి అంటే అందరు వెర్రితనంగా, ఓడంటే అక్కడ సాదృశ్యం ఏంటంటే సంఘములోనికి రండి, సంఘములో మీరు కట్టబడండి, సంఘములో మీరు పాత్రలుగా ఉండండి. ఎన్ని రోజులు అని అడిగారు. అంటే 40 పగళ్ళు 40 రాత్రులు.
ఒక్కరోజు అయితే వచ్చే వాళ్ళమే అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఒకరోజు ఊరికే చూసి పొమ్మంటే చూసిపోతా, రాలేను నేను. నిజంగా ఊరికి చూడమంటే చూస్తా, చూడమంటే చూడడం కాదయ్యా, ఈ భూమి మీదకి భయంకరమైన తుఫాన్ రాబోతుంది, జాగ్రత్త పడండి అని ఈయన ప్రకటించాడు. ఎన్ని రోజులు తెలుసా? 120 రోజులు ప్రకటించాడంట నోవహు. ఒక్కరోజు ఊరికి అట్లా పోయి కాదు, 120 రోజులు ప్రకటించిన ఒక్కరు కూడా రాలేదు, ఒక్కరు కూడా రాలేదు. తర్వాత సరే రాకపోతే నీవు నీ కుటుంబం ఓడలోకి ఎక్కండి. ఓడలోకి ఎక్కారు, జంతువులు వచ్చాయి. అప్పుడు రాని జంతువులు కూడా చాలా ఉన్నాయి. దేవుని చిత్తమైన జంతువులు వచ్చాయి, దేవుని చిత్తము కానివి రాలా. ఇప్పుడు మనం చాలాసార్లు టీవీలో కానీ పేపర్లో కానీ చూస్తుంటాం, గాడ్జిల్లా, తర్వాత డైనోసార్స్. అవి పలానా 10,000 సంవత్సరాలు, 20,000 లక్షల సంవత్సరాలు ఏం కాదు, నోవహు జలప్రవాహంలోనే అవన్నీ కొట్టుకుపోయినాయి. ఇప్పుడు ఈ సంఘములోకి వచ్చిన తర్వాత దేవుడు తలుపేశాడు, వర్షం స్టార్ట్ అయింది. 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురిసి. చాలామంది 2 రోజులకి, అయ్యా నువ్వు చెప్పింది నిజమే, మేము వస్తాం నీ ఓడలకు. మా చేతుల్లో ఏం లేదయ్యా. ఎందుకు దేవుడు మూసేశాడంటే, ఇప్పుడు నోవహు ఉన్నాడు, నోవహు బామర్దులు ఉంటారు, నోవహు కోడలు మామా నేను మామా అని వస్తారు. నోవహు మనవళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు, దూర బంధువులు, చుట్టరికం, మేనరికం, ఆ రకం ఈ రకం అన్నట్టు అందరూ ఉంటారు. ఆ పడవ దగ్గర నీళ్లు కొద్దిగా తేలినప్పుడు నడుచుకుంటూ వస్తారు, మామా నేను వస్తా అని వచ్చి పడవలోకి వచ్చి పడవ యాలబడినారు అనుకో, పడవ ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి? నోవహు కూడా మునిగిపోతారు. ఒకవేళ నోవహు మైండ్ సెట్ మారి వాళ్ళని లోపలికి రానిస్తే, ఒకరంటే కుదరదు, ఆ ప్రాంతం అంతా వస్తారు, ఏమైపోతుంది ఓడ కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొత్తానికి మూసాడు. వర్షం 40 రోజులు 40 పగళ్ళు కురిసింది. భూమి మీద సంచరిస్తున్న ప్రతి జీవి ప్రాణం కోల్పోయింది, అందరూ చచ్చారు. ఓన్లీ ఒకే ఒక్క నోవహు కుటుంబం పైకి తేలింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. వేరయ్యాడు, మనం తప్ప ఎవరు లేరే అనేటట్లుగా చేయలే. అక్కడి నుంచి విస్తారమైన జన ప్రవాహం బయలుదేరింది. ఒకవేళ వాళ్ళతో కలిసింటే నోవహు కుటుంబం కూడా ఏమైపోయేది? మునిగిపోయేది. ఈయన కూడా కలిసిపోయేవాడు. కానీ దేవుని మాట విన్నాడు, పడవలోకి ఎక్కాడు, పడవ పైకి తేలింది. సంఘములో నువ్వు ఉండి రక్షణ ఆనందం అనుభవిస్తే అందరితో పాటు నువ్వు మునిగిపోవు, నీవు నీ కుటుంబం అలా దేవుని సన్నిధిలో పైకి తేలి. చెప్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, మాదిరిగా ఉండు, పునాది వేసుకో, సత్క్రియలు చేయి, దైవభక్తి నీకు ప్రయోజనం. పరిశుద్ధాత్మను మోసం చేయొద్దు, పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్మను దేవుణ్ణి బాధ పెట్టొద్దు. ఆయన అనుక్షణము నీతో ఉండువాడు, ఆయన అనుక్షణము నీలో ఉండువాడు, ఆయన అనుక్షణము నీతో నడిచే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, నీ పునాది గట్టిగా వేసుకో, నీ పునాది గట్టిగా వేసుకో. అబ్రహాము తన పునాదిని విశ్వాసం మీద వేసుకున్నాడు. ఏదైనా సరే విశ్వాసం విశ్వాసం విశ్వాసం. నీ పునాది ఎవరి మీద వేసుకున్నావు? యేసయ్య మీద వేసుకున్నావా లేదా? నీ పునాది యేసుక్రీస్తుల మీద వేసుకుంటే నీవు కదల్చబడవు. తుఫాన్లు వచ్చినా కదల్చబడవు, కన్నీళ్ళు వచ్చినా కదల్చబడవు, శోధనలు వచ్చినా కదల్చబడవు. ఏమయ్యా ఈ మధ్య రోగం బాగానే కాకునుందయ్యా, ఏందో బాగానే కాకునుంది. ఎవరో చెప్పినారంట, నువ్వు అంతరం వేయించుకోమ్మా బాగా అవుతుంది అని. ఇప్పుడు ఈమె మనసు, ఈమె పునాది యేసుక్రీస్తు మీదకు పక్కకు పోయి ఆడిపోతుంది చెప్పండి, అంతరం మీదకు పోతుంది. ఏమయ్యా ఇన్ని రోజులు వచ్చినా బాగాలే,
చూచానే ఉన్న బాగా అవుతుంది బాగా కాలే ఇంకా ఏం చేద్దాం, ఆహా అట్లనమ్మా సర్లే పోయి అంతరం వేయించుకో అనేవాడిని కాదు నేను. అట్లా ఉండదు. పోమ్మా ఏం కాదులే వేయించుకొని రాబో, ఏముంది బాగా అయినాక మళ్ళీ కట్ చేసి మళ్ళీ విశ్వాసములో ఉండు అనే బోధ కాదు ఇది. నీ పునాది దేని మీద? అంతరం మీద కాదు, దాని మీద కాదు, దీని మీద కాదు. నీ పునాది యేసయ్య మీద ఉండాలి, యేసయ్య మీద కట్టబడాలి, వాక్యం మీద కట్టబడాలి. ఎలా ఉండాలి? నీ వాక్యం మీద నీ పునాది కట్టబడాలి, విశ్వాసం మీద కట్టబడాలి. వాక్యం ఏది చెప్తే అది జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ పునాది ఎవరి మీద ఉంది? ఏమ్మా రాలేదు, ఆదివారమా, ఆమె రాలేదు కదా అంటే ఈమె పునాది ఎవరి మీద కట్టబడింది? ఆమె, ఈమె, ఎదురింటామా, వెనికింటామా, మా అత్త, మా నాయన, మా అమ్మ కాదు. నీ పునాది యేసయ్య మీద కట్టబడాలి, మనుషుల మీద కాదు, విశ్వాసం మీద కట్టబడాలి. అప్పుడు నీవు యోగ్యమైన పాత్రగా ఉందువుగాక. వాక్యం చెప్తుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట యోగ్యునిగాను పనివానిగాను నిన్ను నీవే దేవుని సన్నిధిలో కనపరుచుకొనుటకు జాగ్రత్త పడాలి. నువ్వు పునాది గట్టిగా వేసుకో. ఇంకొక వాక్యం చదువుదాం, 16వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడు వారి మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఇక్కడ మనం చూస్తే అపవిత్రమైన వట్టి మాటలు, ఏం మాటలు ఇవి? నాకు ఫస్ట్ అర్థం కాలే. మామూలుగా వట్టి పప్పు చూసిన, కానీ ఇవేం మాటలు అంట? ఏం మాటలు ఇవి? వట్టి మాటలు. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలు ఆడువారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. అంటే వాళ్ళ భక్తి పోతానే ఉంటుంది. భక్తిహీనులు అవుతారంటే ఇంకా భక్తి పోతుంది. ఫస్ట్ నిలువు మోకాళ్ళ మీద 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసేవాళ్ళు మందిరంలో, తర్వాత చేతులు దించుతారు, తర్వాత సినమోకాలు వేస్తారు. ఇప్పుడు సినమోకాలు కూడా కాదు, సొట్టమోకాలు, అంటే 2 కాళ్ళు వాళ్ళ కుంటలు పాకుతారు చూడిట్ట ఇట్ట కాళ్ళేమో ఆడ. ఇది కొత్త స్టైల్, నేను విత్తరపోయినా నిజంగా. చాలాసార్లు చిన్న మోకాలంటే ఎవరైనా ఇట్రా బాబు, చిన్న మోకాలంటే చూపిస్తా, ఇట్రా. విశ్వాసములో రోజు రోజుకు ఏమైపోతున్నారు? నుంచి నేను ఈ మోకాలు చూసి బిత్తరపడి నాకు మనం చదువుకున్నాం ఏమనంటే, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులైపోతారు. అందుకనే మనము భక్తిహీనులుగా మారకూడదు. దేవుని సన్నిధిలో మనము భక్తిహీనంగా ఉండకూడదు, యోగ్యుడైన పనివాడిగా నువ్వు ఉండాలి. తరువాత ఈ మాట చెప్పి నేను ముగిస్తా. అంత్య దినములలో 3వ అధ్యాయం 1వ వచనాన్ని, 2వ పత్రిక తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, అపవాదకులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. వీళ్ళు ఎట్లుంటారంటే, పైకి భక్తి గల వారి వలె ఉండియో దానిని శక్తిని ఆశ్రయించిన వారి అయి ఎందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండువు. అంత్య దినముల్లో అంటే ఇప్పుడు మనుషులు ఎట్టుంటారు? అందుకని మనుషులు, మీ పునాది మనుషుల మీద కాదు, ఎవరి మీద వేసుకోవాలి? యేసయ్య మీద వేసుకోవాలి, యేసయ్య మీద వేసుకోవాలి.
ఇప్పుడు మనుషులు ఎట్లాంటి వాళ్ళంటే స్వార్థప్రియులు. ఏంటంట? స్వార్థప్రియులు, ధనాపేక్ష కలిగిన వాళ్ళు ఉంటారు సంఘంలో కూడా. వాళ్ళను మీరు చూడకూడదు, వారి మీద మీ మనసు పెట్టకూడదు. డబ్బు కోసం ఏమైనా చేసే వాళ్ళు ఉంటారు సంఘంలో కూడా. అట్టి వారిని బట్టి నువ్వు జాగ్రత్త పడాలా. తరువాత బింకములాడేవారు అంటే అబద్ధాలు ఆడేవాళ్ళు. తరువాత అహంకారం, వాళ్ళని చూస్తేనే వాళ్ళ చూపులు, వాళ్ళ మాటలు అహంకారం, వాళ్ళకు విముడుకుపోయి ఉండాలి. తర్వాత దూషకులు అంటే దూషించేవాళ్ళు, తిట్టేవాళ్ళు. తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రులకు విధేయత చూపని వారు, కృతజ్ఞత లేనివారు. ఎవరు? కృతజ్ఞత. మనుషులో కొద్దిగా కృతజ్ఞత గల ఉండాలి. కొంతమందికి కృతజ్ఞత లేకుండా ఉంటారు, థ్యాంక్స్ గివింగ్ ఉండదు. తరువాత అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, ఇవందరూ మీకు కళ్ళకు కనపడతానే ఉంటారు ఈ లోకంలో. వారికి ఎలా ఉండాలి? విముఖుడవై ఉండాలి, వాళ్ళకు దూరంగా ఉండాలి నువ్వు. అప్పుడు నీ పునాది గట్టిగా ఉంటుంది. ఇంకా చూస్తే ఆ గర్వాంధులు, మూర్ఖులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవాళ్ళు, పైకి భక్తి గల వారి వలె ఉండి, ఏంటి ఎట్లుంటారంట? పైకి భక్తి గల వారి వలె ఉండి, లోపల మన భాషలో చెప్పాలంటే పైన పటారం లోన అది సంగతి. పైనేమో స్తోత్రం హల్లెలూయా, కానీ లోపల కుళ్ళు, కుతంత్రాలు, లోపము, ద్వేషము, అసూయ, క్రోధం, మత్సరం ఇవన్నీ ఉంటాయి. విశ్వాసిగా నీకు ఇవి ఉండకూడదు. విశ్వాసిగా నీకు ఇటువంటి ఉండకూడదు. వేరే మీద పగ ఉండకూడదు, కక్షలు ఉండకూడదు, భేదాలు ఉండకూడదు. ఒక ఆయన ఏడుస్తున్నాడు, పాస్టర్ గారు. ఏమయ్యా అంటే, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, ఒక ఊరిలో ప్రార్థన చేస్తుంటే అక్కడ ఏం జరిగిందంటే, ఒక ఆయన వచ్చాడు ఆ ఊరికి. వీళ్ళందరూ ఖాళీ చేసి అడిగిపోయినారయ్యా. నువ్వు మరి వాక్యం చేత కట్టకపోయినావా అంటే, ఇంతకుముందు ఆయన 500 ఇచ్చాడు నెల అని నేను కూడా పోతుంటాయ్యా. ఇప్పుడు తప్పేవురిది? ఈయనదే, దైవజనుడిదే. అందుకనే వాక్యం చెప్తుంది, ఇది ఎవరికంటే విశ్వాసులకు, సేవకుడికి, ఇద్దరికి రెండంచుల ఖడ్గం. మనం ఎలా ఉండాలంటే, మన పునాది దేవుని మీద కట్టబడాలి, మనుషుల మీద కట్టుకోకూడదు. ఫలానా ఆమె వచ్చాది, కానికిస్తుంది, ఈసారి కంతు కట్టుకున్నట్టు. కంతు కోసం మనుషుల మీద కాదు నువ్వు చూడాల్సింది. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. నీ విశ్వాసం దేవుని వైపు. మనుషుల వైపు నువ్వు కట్టుకోకూడదు. మనుషులు ఎవరంటే స్వార్థపరులు, బింకములాడువారు, గర్విష్ఠులు, ఇవన్నీ ఉండకూడదు. అట్లాంటి వారికి, అటువంటి శాస్త్రులకు నువ్వు విముఖుడవై ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ పునాది ఉపదేశం మీద కట్టుకోవాలి, వాక్యం మీద నీ పునాది ఉండాలి. నీలో దేవునికి వ్యతిరేకమైన ఇటువంటివి ఏవైనా ఉంటే దాన్ని తొలగించుకోవాలి, దేవునికి యోగ్యమైన వానిగా చేసుకోవాలి. మోకరించండి. నీ పునాది ఎవరి మీద? ఇదిగో, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయత చూపించేవారు. ఈరోజు ప్రియమైన యేసయ్యా, అంత్య దినములలో అపాయకరమైన దినాలు వస్తాయి. మనుషులు ఎలా ఉంటారంటే, తల్లిదండ్రులకు విధేయత చూపని వారు వస్తారు. అయితే ప్రియ సహోదరి, సహోదరుడా,
ఇదిగో యవనస్తుడా, నీ తల్లిదండ్రులకు విధేయత చూపించు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తే నీవు దీర్ఘాయుష్మంతుడవుదుగాక. ఆమేన్. ఇదిగో మనుషులు బింకములాడువారు. అంత్య దినములలో మనుషులు ఎలా ఉంటారని చూస్తే బింకములాడువారు, అబద్ధికులు, గర్వాంధులు. అందుకనే నీ పునాది మనుషులను చూడొద్దు, నీ పునాది దేవుని మీద వేసుకో. మనుషులు చూస్తే పతనమవుతావు, దేవుని చూస్తే ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ఆ విధంగా నీవు ఎదుగుదువు గాక. ఆమేన్. మీరే సాయం చేయండి ప్రభు. ఇదిగో అంత్య దినములలో నీ దైవభక్తి లాభసాధకం. నోవహు భక్తి చేశాడు, తన కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడింది. అబ్రహాము భక్తి చేశాడు, తన కుటుంబం దీవించబడింది. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో భక్తి చేయి, దేవునికి ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో స్తుతించు. నీ కుటుంబానికి, నీకు, నీ వ్యక్తిగత జీవితానికి నీవు ఆశీర్వాదకరంగా మార్చబడుదువుగాక. ఆమేన్. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేని మీద కట్టుబడుతున్నావు? నీ పునాది క్రీస్తు పైన వేసుకో. డబ్బు పైన నీ పునాది వద్దు, అపవిత్రమైన వాటి మీద నీ పునాది వద్దు. దేవుని మీద నీ పునాది ఉన్నట్లయితే నీవు దేవుని రాజ్యమునకు వారసునిగా మార్చబడుదువుగాక. ఆమేన్.